హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నీరు తాగితే కొలెస్ట్రాల్ తగ్గుతుందా అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో నా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి నా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళ హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంక లేట్ అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. రోజు మనం తాగే నీరు చెమట, యూరిన్ రూపంలో బయటకు పోతుంది. దీన్ని భర్తీ చేసేందుకు తగినంత నీరు తాగటం తప్పనిసరి. అలానే శరీరంలో నీటి శాతం తగ్గితే డిహైడ్రేషన్ వస్తుంది. దీనివల్ల కాలేయం, కీళ్లు, కండరాలకు మంచిది కాదు. అంతేకాకుండా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం కూడా పెరుగుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఎప్పుడైతే మన శరీరంలో నీటి శాతం తగ్గుతుందో అప్పుడు కాలేయం మన రక్తంలోకి మరింత ఎక్కువ చెడు కొలెస్ట్రాల్ను విడుదల చేస్తుంది. అలాగే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించే ప్రక్రియ కూడా మందగిస్తుంది. రోజులో ఎక్కువ నీరు తాగే వారిలో చెడు కొలెస్ట్రాల్ సంఖ్య తగ్గడం, అలానే మంచి కొలెస్ట్రాల్ సంఖ్య పెరగడం జరుగుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల మీ గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి అందరూ సరిపడా నీరు అనేది రోజు తాగడం చాలా మంచిది. అందుకోసమే తగినంత నీరు తాగితే మన శరీరానికి తగినంత శక్తి లభించడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంచుకోవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ, రోజుకు సరిపడా నీరు తాగడం వల్ల కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవచ్చు అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.